వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీపుల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మా వినాయక చవితి ఎలా జరిగిందో చూపిస్తాను. పొద్దునే ఇంట్లో ఇలా సింపుల్గా పూజ పూర్తి చేసుకొని గుడికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి అక్కడ స్వామివారికి చక్కగా అభిషేకం జరుగుతోంది. అభిషేకం అంతా పూర్తయ్యాక స్వామివారి కోసం అలంకరణకి పూలు వచ్చాయి. స్వామివారి అలంకరణ కూడా మొదలైంది. ఇదంతా ఒకవైపు అయితే ఇంకోవైపు ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదుకలు ఇలా ఎన్నో ప్రసాదాలు కూడా తయారవుతున్నాయి. మొత్తానికి మన ప్రసాదాలు తయారైపోయాయి. ఇవి ఉండ్రాళ్ళు. వీటిని పిడి కుడికట్టె అంటారట. ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. వాటితో పాటు మోదుకలు. మన తెలుగువారింట్లో ఎన్ని శుభకార్యాలు జరిగినా పులిహోర ఉండాల్సిందే. ఇంకా శనగలు, గారెలు, దద్దోజనం. అలా అన్నీ అయ్యేసరికి సాయంత్రం అయింది. సాయంత్రం గుళ్ళో పూజ మొదలైంది. గణనాథాయ నమః హృదయం పూజయామి ఓం స్ముగాయ నమః మాసీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః ధూపాయుగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం महावीराय नमः ओं मंत्रिणे नमः ओं मंगलस्वराय ओं बुद्धौ स्वः नमो नमः तांबूलं समर्पयामि. तांबूलचर्वणान्ते शुद्धाचमनीयं समर्पयामि. ओं अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. ओं उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्. काशीक्षेत्रनिवासाय कामितार्थप्रदायिने विशालाक्षी समेताय विश्वनाथाय मङ्गलम्. श्रीनिवासाय मङ्गलम्. मङ्गलम् गोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तिधनोजाय सार्वभौमाय मङ्गलम्. वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये चन्द्रपुष्पं समर्पयामि. The story in Telugu. So if you don't follow the Telugu or if you're reading, hearing to the story for the first time, there's an English version. నైమిష అనేటువంటి ఒక అరణ్యంలో ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కూడుకొని ఉన్నదట ఒక ఆశ్రమము. ఆ ఆశ్రమం ఏ విధంగా అంటే నైమిష అనేటువంటి ఒక అరణ్యంలో ఉన్నది. ఆ అరణ్యం అనగానే మనకి గుర్తు వచ్చేది ఏమిటంటే అడవి. ఆ అడవి ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా భయంతో కూడుకుని ఉంటుంది. ఎటు కూడా వెళ్ళడానికి చీకటిగా ఉండి అసలు తెలియనటువంటిది. అటువంటిది సూత మహాముని వారు ఉన్నారట ఆశ్రమంలో. అడిగాడు గజాననుడు. అలా అడిగినటువంటి తర్వాత అలా నిదానంగా కథ పూజ రెండు పూర్తి చేసుకొని స్వామివారికి గరిక సమర్పించాను. ఆ తర్వాత లడ్డూ బెల్లం పాట స్టార్ట్ అయింది. ఇక్కడ స్వామివారి ప్రత్యేకతను తెలుపుతూ వారికి జరిగిన ఎన్నో అనుభవాలని చెప్తూ లడ్డూ వేలం పాట స్టార్ట్ చేశారు. We are starting. Was it 1 pound laddu now? That's 5 pound. That's 5 pound laddu. Wow, still we got to go down now next year. So for a 5 pound laddu, we are going to start with 108. So do I have some? Okay, I see. I don't know. Okay, 125. I see almost 4 hands. What about 150? Okay, all right. Now no. Definitely, she wins for 1800. Oh, wait a second. Oh, don't go too fast. Okay. All right. You know what? This is going to be final 2000. This is going to happen. అలా సరదాగా వేలం పాట పూర్తి చేసుకొని ఆ స్వామివారి ప్రసాదం వాళ్ళకి అందజేశారు. అలా ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్నాక అలా ఆ స్వామివారికి హారతినిచ్చి ముగిచ్చారు. మా ఈ వినాయక చవితి మీకు ఎలా నచ్చిందో
కమెంట్స్ బాక్స్లో చెప్పండి. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే